నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పూజలు మోదీతో పాటు మల్లలను దర్శించుకున్న చంద్రబాబు పవన్ కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం 9,449 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన కర్నూలు సభలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీకి పెట్టుబడులు వెల్లువన్న ముఖ్యమంత్రి జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 ఆదా అని వెల్లడి ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస ప్రత్యేక పూజలు నవంబర్ 1 నుండి దుర్గమ్మ మండల దీక్షలు ప్రారంభం వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో సీనా నాయక్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు అర్చకులు ఆలయ అధికారులు ఆయనకు వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వామివార్లను దర్శించుకున్నారు ఇద్దరు నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు తర్వాత భ్రమరాంబ దేవికి ఖడ్గమాల కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రం వైపు ప్రధాని పయనమయ్యారు పూజల అనంతరం ప్రధాని మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు అక్కడి శివాజీ దర్బార్ హాల్ ధ్యాన మందిరాలను ప్రధాని మోదీ తిలకించారు దేశభక్తి ధర్మ రక్షణకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రంలోని ప్రదర్శనలపై ఆసక్తి చూపారు ప్రధాని వెంట చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు కేంద్రం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందంటూ ట్రస్టు నిర్వాహకులను అభినందించారు తర్వాత ప్రధాని మోదీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళ్లారు ఆత్మగౌరవం సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఊతం లభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఏకంగా 13,340 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ వేదికగా ఆయన ఈ అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ 9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా మరో 1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2,276 కోట్ల విలువైన పనులను ఆయన జాతికి అంకితం చేశారు కొత్తగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి వీటి నిర్మాణానికి 4,920 కోట్లు కేటాయించారు కర్నూలులో విద్యుత్ మౌలిక వస్తుల బలోపేతానికి 2,880 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా ప్రధాని పునాదిరాయి వేశారు వీటితో పాటు 960 కోట్లతో సభవరం షీలానగర్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి 493 కోట్లతో కొత్తవలస విజయనగరం మధ్య 4 రైల్వే లైన్కు 184 కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్వే ఫ్లైఓవర్ లైన్కు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా పలు పూర్తయిన ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు 286 కోట్లతో నిర్మించిన కడప నెల్లూరు చునియంపల్లి రహదారులను 593 కోట్లతో పూర్తి చేసిన పీలేరు కాలూరు సెక్షన్ 4 లేన్ల రహదారిని ప్రారంభించారు అంతేకాకుండా 546 కోట్ల విలువైన కొత్త వలస కోరాపుట్ రైల్వే డంబ్లింగ్ పనులను 1,730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం అంగుల్ సహజవాయువు పైప్ లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రవాణా రంగాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు తెలిపారు సోదరి మణులకు నమస్కారములు आंध्र प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी, यहां के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी,
केंद्रीय मंत्री के राम मोहन नायडू जी, चंद्रशेखर पम्मसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, उप मुख्यमंत्री पवन कल्याण जी, राज्य सरकार में मंत्री नारा लोकेश जी, अन्य सभी मंत्रीगण, बीजेपी स्टेट प्रेसिडेंट पीवीएन माधव जी, सभी सांसद, विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों, आंध्र प्रदेश गवर्नर एस अब्दुल नजीर गारिकी, लोकप्रिय मुख्यमंत्री आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारिकी, केंद्र मंत्रुలు రామ్మోహన్ చంద్రశేఖర్ గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యులు లోకేష్ గారికి, ఇతర మంత్రులకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఇంత పెద్ద ఎత్తున ఈ సభని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా సోదర సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। सबसे पहले मैं अहोबिलम के भगवान नरसिंह स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं। मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं। ముందుగా మన అహోబిలం నరసింహ స్వామికి మరియు మహానంది శ్రీ మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నాను। అలా మంత్రాలయంలో గురువు గారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను। साथियों, द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है, सौराष्ट्रे सोमनाथम च श्रीशैले मल्लिकार्जुनम, यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है। मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ, बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्रीशैलम का आशीर्वाद मिल रहा है। మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా చెప్పబడింది, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం, అంటే 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు। నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్లో నేను జన్మించాను, అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది। మరియు ఈ రోజు నేను శ్రీశైలం స్వామి వారి ఆశీస్సులు ఈ రోజు పొందాను। साथियों, श्रीशैलम में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला। मैं इस मंच से भी छत्रपति शिवाजी महाराज को नमन करता हूं। మిత్రులారా, శ్రీశైలం దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది। ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను। मैं अल्लमा प्रभु और अक्क महादेवी जैसे शिव भक्तों को भी प्रणाम करता हूं। मैं श्री उయ్యాలవాड़ा नरसिम्हा रेड्डी गारू और हरि सर्वोत्तम राव जैसे महान स्वतंत्र सेनानियों को श्रद्धापूर्वक नमन करता हूं। అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివభక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులకి కూడా నా శ్రద్ధాంజలి అర్పించుకుంటున్నాను। साथियों, हमारा आंध्र प्रदेश
स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है। यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం. మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది. आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। ఆంధ్రాకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వం తాలూకు అవసరం ఉంది. నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది. నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుంది అనడంలో సందేహం లేదన్నారు. 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా ప్రధానిగా మోదీ ఉన్నారని తెలిపారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ అన్నారు. మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం ఎంతో అదృష్టం చేసుకుందని అన్నారు. చాలా మంది ప్రధానులతో పనిచేసిన మోదీ వంటి నాయకుడిని చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పనిచేస్తూనే ఉన్నారని తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన నేల శ్రీశైలం, బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ, నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరాం. ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం నిరూపించిందని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో 99% వస్తువులు 5% లోపు పరిధిలోకి వచ్చాయి. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్ భరోసా ఉత్సవ్గా మారింది. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చింది. సంక్షేమ పథకాలతో సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. అన్నీ మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం. గర్వ్ సే కహో ఏ స్వదేశీ హై అన్న మోదీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. విశాఖ ఉక్కును బలోపేతం చేశామని తెలిపారు. అందరూ గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అదే మారిగా తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి, మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
పొందామంటే చేతులు పైకెత్తండి. అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారుమోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి. అలాగే వేదిక పైనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అంతమంది కర్నూలు, నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు. మీ అందరికీ నమస్కారాలు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం. ఆ దివ్య క్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, I thank Modi ji for the GST reforms. Again గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong. And India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. భారత్ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గుజరాత్ సీఎంగా దేశ ప్రధానిగా 25 ఏళ్లుగా మోదీ కష్టపడి దేశాన్ని సూపర్ పవర్గా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఉగ్రదాడులపై ధైర్యంగా స్పందించిన మోదీ నాయకత్వం దేశ గౌరవాన్ని పెంచిందన్నారు. మన నమో అంటే విక్టరీ, ఆయనకు ప్రజలపై నమ్మకం, మనకు ఆయనపై నమ్మకమని లోకేష్ అన్నారు. పవర్ఫుల్ లీడర్స్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కర్నూలు జిల్లా ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. పౌరుషాల గడ్డ
ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గాం ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా UN దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ GST, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. GST తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీ నుంచి దుర్గమ్మ మండల దీక్షధారణలు ప్రారంభం అవుతాయని, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మహామండపం 6వ అంతస్తులో దేవస్థానం కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 19న ధనత్రయోదశి సందర్భంగా ఆలయంలో శ్రీ మహాలక్ష్మి యాగం, 23న గాజుల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తుందన్నారు. 20వ తేదీన దీపావళి సందర్భంగా శ్రీ ధనలక్ష్మి పూజ, దీపాలంకరణ, బాణాసంచా వెలిగించడం అనంతరం రాత్రి 7 గంటల నుండి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలన్నీ కవాట బంధనం జరుగుతుందన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 4న కలశజ్యోతి ఉత్సవం, డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణలు జరుగుతాయన్నారు. అనంతరం దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మరి ఈరోజు మనం ఇక్కడ పెద్ద ఎత్తున మన మీడియా మిత్రులందరితో మేమంతా కూడా మరి మా ధర్మకర్తల మండలి సభ్యులు మన ఈవో గారితో కలుపుకొని మరి మనంతా కూడా మన ఆఫీసర్లు గట్టిగా ఇది ఏర్పాటు చేశారు. మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ 12 గంటలు అయింది. ఇప్పుడు మరి మనం దసరా ఉత్సవాల్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. అందరూ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళతో కలిపి మీరు మీడియా మిత్రులంతా కూడా ఎలక్ట్రానిక్, ప్రింట్ అందరూ కూడా మీరు
చాలా సహకారం అందించారు మన దేవస్థానంకి. మరి మీరు ఎక్కడెక్కడో ఎన్నో దేశాలకు వెళ్తానికి మీరు ఎన్నో రకాల వీడియోలు ఫోటోలు పెట్టారు. సంతోషం. ముందుగా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మనమంతా కలిసి ముందుకెళ్ళాం. మనం అలాగే ముందుకు వెళ్ళాలి. అట్లాగే మనం ఆ తల్లి దుర్గాదేవి ప్రత్యక్ష కోసం మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళు గవర్నమెంట్కి పైన సెంట్రల్ గవర్నమెంట్ అందరికి కూడా ఈ దేవాలయాల విషయంలో వాళ్ళకి ముక్కుసూటిగా అభివృద్ధి చెందాలి, మరి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ ఉన్న సిబ్బందితో పాటు మమ్మల్ని అందరూ కూడా మరి ధర్మకర్త మండలిగా నియమించారు. మా వాళ్ళంతా కూడా భక్తిపరులు, మా కోఆపరేట్ చేస్తారు. మరి మీ ముందు నేను కొన్ని విషయాలు మరి ఆ దసరా తర్వాత రేపు దీపావళికి మన ఫంక్షన్లు ఉండి మరి 19-20 దీపావళికి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ధనత్రయోదశి ఈ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా జరుపుకోబోతున్నాం. మీరంతా కూడా ఆహ్వానితులే. మరి అలాగే మరి ఆ దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ కార్తీక దీపోత్సవం కూడా భారీ ఎత్తున ఘనంగా మీరందరూ ఆహ్వానితులు. వెలుగులు, కోటి వెలుగుల్లో మరి కింద పైన టెంపుల్ అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానపు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి విజయవాడ నందు విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం మరియు మార్గశిర మాసములకు సంబంధించిన కార్యక్రమాలు మీ ముందు ఉంచడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ముందుగా మనకు ధనత్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా 19, 10, 25 ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు రుద్రహోమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా 20వ తారీఖున సోమవారం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం 7 గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కవాట బంధనం నిర్వహించుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అక్కడితో మనకు దీపావళి పండుగకు సంబంధించిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. రెండో అంశము కార్తీక మాసం. ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం 22 అక్టోబర్ 25 బుధవారం నుండి 20 నవంబర్ 25 గురువారం వరకు కూడా ఈ నెల రోజులు కూడా అంతా మొత్తం కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసం పవిత్ర దినాలు అనేది జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. వీటిలో ముఖ్యంగా 23 అక్టోబర్ గురువారం రోజున శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి గాజుల ఉత్సవం, భగిని హస్తభోజనం, గాజులతో అలంకారణం ఈ యొక్క కార్యక్రమం మేజర్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు ఇదే కార్తీక మాసానికి సంబంధించి 21 నవంబర్ 10 గంటలకు పూర్ణాహుతితో ఈ యొక్క కార్తీక మాసం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా 99% వస్తువులు, సేవలు పన్నురహితం కావటం లేదా 0%, 5% లేదా 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని, ఈ సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు 8,000 కోట్లు, జిల్లా ప్రజలకు 300 కోట్లు, ప్రతి కుటుంబానికి నెలకు 6,000 నుంచి 12,000 వరకు ఆదా అవుతుందని వివరించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలకియా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్. ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ. మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి జీఎస్టీ 2.0 సంస్కరణలు తోడ్పడతాయని, రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందన్నారు.
ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28% ఉన్న జీఎస్టీ 18%కి తగ్గిందని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకవైపు చాలకులు, ఇంకొక వైపు వెహికల్స్తో పాటు డిపార్ట్మెంట్ అందరి సమన్వయంతో, అసోసియేషన్ అందరి సమన్వయంతో, కమర్షియల్ ట్యాక్స్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. చిన్న అంశాలు మనం చూసుకుంటే రాష్ట్రంలోనే ఈ జీఎస్టీ, సూపర్ జీఎస్టీ వల్ల దాదాపుగా 8,000 కోట్లు డబ్బు ప్రజలకి ఆదా అవుతూ ఉంది. అలాగే మన జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 300 కోట్ల వరకు ఆదా అవుతుంది. ప్రతి కుటుంబానికి తీసుకుంటే ఏమి లేదన్నా కూడా 6,000 నుంచి 12,000 ప్రతి నెల సేవ్ అవుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి వారు, ఇక్కడ ముఖ్యమంత్రి వారు సో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజలకి అందరికీ తెలియచేయాలి. ఇది ఆటోమొబైల్లో చూసుకుంటే 18% నుంచి 5%కి 28 అదొకసారి ఇవ్వండి. 12 to 28 to 12 10% తగ్గించడం జరిగింది. ఇప్పుడు ప్రయాణికుల రవాణా వాహనాలు, అలాగే రవాణా వాహనాల వస్తువులు, అలాగే వస్తువుల ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్యాసింజర్ వెహికల్స్ కానీ ఇవన్నిటికీ 28% ఉండేది 18% తగ్గింది. అంటే దాదాపు 10% ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో దీనివల్ల చాలా ఆదా అవుతుంది పబ్లిక్కి, అలాగే వెహికల్లో కొనే వాళ్ళకి, వీళ్ళందరికీ ఆదా అవుతుంది. గవర్నమెంట్కి నష్టమైన కూడా పబ్లిక్కి ఆదా అవ్వాలి, పబ్లిక్కి వెసులుబాటు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జీఎస్టీ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ఇది ప్రజలందరికీ మీ ద్వారా కూడా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు దీని బెనిఫిట్ పొందాలి. సో వాళ్ళు చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా ట్యాక్స్ వల్ల లక్షలాది రూపాయలు సేవ్ అవుతూ ఉంటుంది. సో ఆ సేవ్డ్ అమ్మని మళ్ళీ మనకి ఎకనామీలో వస్తుంది. మన సొసైటీలో వాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్కి వాడుకుంటారు, లేదా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వాడుకుంటారు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మీకు తెలిసే ఉంది చిన్న పొదుపు, చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఎంత మంచి ఫలితాలు వస్తాయని. సో ఇటువంటి సేవింగ్ జీఎస్టీ ద్వారా కూడా సో చాలా వరకు ఆర్థిక ప్రగతికి, అలాగే పురోగతికి దోహదపడుతుంది. మన స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించడానికి, అలాగే మనకి ఇచ్చిన వికసిత్ భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ భాగంగా విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుందని సందర్భంగా భావిస్తూ మన జిల్లాలో అయితే ముమ్మరంగా ప్రతిరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. సో మీ ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఈ జీఎస్టీ సేవింగ్, సూపర్ సేవింగ్ గురించి అవగాహన కల్పించాలని. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. జోగి కలిస్తే బూడిద రాలినట్లు జగన్, జోగి రమేష్ కలిస్తే బూడిద రాలుతుందని తేలిపోయిందని వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో జగన్ అవినీతిని, హత్యలు చేసిన వారిని ప్రోత్సహించారని, అదే చంద్రబాబు అయితే వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారని అన్నారు. నకిలీ మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్దన్ స్వయంగా ప్రకటించారని, తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు. జోగి రమేష్, జనార్దన్ స్నేహితులమని చెప్పలేదా? మీ ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్, ఫేస్ టైం కాల్స్ మాట్లాడింది వాస్తవం కాదా? నువ్వు ఏ తప్పు చేయకపోతే సిట్ ముందుకు వెళ్ళు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి సచ్చీలత నిరూపించుకో అంటూ సవాల్ విసిరారు. జగన్ అవినీతి గురించి లోకమంతా తెలుసన్నారు. ఆయన మద్యం కుంభకోణం వల్ల 12 మంది జైలుకు వెళ్లారని, ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ నిద్రపోతున్నాడా? జోగి రమేష్ను ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. కొడాలి నాని, పేర్ని నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి, వల్లపనేని వంశీ వీరంతా గత ప్రభుత్వంలో నోటికొచ్చినట్లు వాగారని, మహిళల్ని కూడా చూడకుండా దూషించారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. కాబట్టి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు జగన్ రెడ్డి, జోగి రమేష్ ఇద్దరూ కలిసి ఇది చేసినటువంటి స్కాము. ఇందులో జోగి రమేష్ అనే వ్యక్తి పేరు జనార్దన్ రావు అనే దొంగ చెప్పాడు. కాబట్టి దీన్ని గురించి తప్పించుకోవడానికి ఈ మీడియా పుల్లులన్నీ కలిపి, మీడియా పుల్లు అంటే మా కృష్ణా జిల్లాలో ఉంటారు, వేసేస్తావు, పొడి చేస్తావు, లాగేస్తావు, వేసేస్తారు అంటారు. వెళ్ళి పడుకుంటారు. ఎవరన్నా వేస్తారు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసేస్తాను, పొడి చేస్తాను, లాగేస్తాను, డ్యామ్ డౌన్ ఒక్కడన్నా చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు నేను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పా. నా ప్రభుత్వంలో చెప్పడం కాదు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను చెప్పా ఈ మాటలు. ఏమి వీళ్ళెవరిని చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు లేవు. వీళ్ళంతా మీడియా పులులు, మీడియా ముందు వాగడం తప్ప వీళ్ళెవరిని ఏం చేసే సినిమా లేదు వీళ్ళకని. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి
జోగి రమేష్ కలిపి ఆడుతున్నటువంటి నాటకం. మీరు చిత్తశుద్ధి ఉంటే జోగి రమేష్ సిటీ ముందు హాజరు కావాలా, పోలీసులు కూడా అరెస్ట్ చేయాలా. మేము పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఎప్పుడైతే పోలీసుల్ని ఎవరైతే ఈ లిక్కర్ మద్యం అక్రమం కేసులో, కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడో, నిన్న పోలీసు వారిని కలిసినప్పుడు అసలు నిజంగా ఏమన్నా ముందు అదుపులోకి తీసుకోవాలి. మరి ఎందుకు తీసుకోలేదో అయితే మాకైతే అర్థం కాలేదు. కానీ తప్పకుండా తీసుకుంటాడు. ఆ తీసుకుంటారనే ముందు రెచ్చిపోతున్నాడు. ఏమని నన్ను ఇచ్చేయండి పేరు నానిలాగా, అంటే పేరు నాని మాట్లాడాడు కదా మొన్న, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తాం నిన్ను. పేరు నాని కూడా చెప్తున్నావా, నిన్ను అరెస్ట్ చేస్తారా పోలీసులు? నీకు దమ్ముంటే ఒక మాట చెప్పు, నిజాయితీగా ఒప్పుకో. ఏమంటే బియ్యం దొంగతనం కేసులో నా భార్యకి ఏం సంబంధం లేదు, నా భార్య పేరు పెట్టింది నేనే అని నువ్వు ఒప్పుకో. ప్రజా ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చిన వైద్య కళాశాలను ప్రైవేటుకు దారాదత్తం చేసే చర్యలే ఇందుకు నిదర్శనమన్నారు. 28వ డివిజన్ ఫుడ్ జంక్షన్ వద్ద ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలలను తీసుకురావడంతో పాటు 5 కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈరోజు 1 కోటి సంతకాల్లో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం తీసుకున్నాం. ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలు కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి వైద్యం అందాలి, ఎస్సీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు వాళ్ళందరూ కూడా వైద్య విద్యని అభ్యసించాలి అనేదే ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా 1 కోటి సంతకాల కార్యక్రమం తీసుకున్నాం. ప్రతిరోజు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి కూడలలో దీంట్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని నూతన భవన మీటింగ్ హాల్లో డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగరంలో జరుగుతున్న సర్వే పురోగతిని పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని ఖాళీ స్థలాలు, ఇళ్లు, అదనంగా నిర్మించిన రూములు, ఫ్లోర్లు వంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఖాళీ స్థలాలపై ఇళ్లు నిర్మించినట్లయితే వాటికి ఇంటి పన్ను విధించాలని, అదనంగా నిర్మాణం చేసిన చోట పన్నులను సవరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ, భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పూజలు. మోదీతో పాటు మల్లలను దర్శించుకున్న చంద్రబాబు, పవన్. కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. 9,449 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన. కర్నూలు సభలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీకి పెట్టుబడులు వెల్లువన్న ముఖ్యమంత్రి. జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 ఆదా అని వెల్లడి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస ప్రత్యేక పూజలు. నవంబర్ 1 నుండి దుర్గమ్మ మండల దీక్షలు ప్రారంభం. వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.